మీరు చూస్తున్నారు పీవీఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్. కొట్టద్దాం గ్రూప్ 2కి స్వాగతం. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3కి సంబంధించి ఇంటెన్సివ్ గైడెన్స్ కొనసాగుతుంది. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్లో కూడా చేరండి. తద్వారా గ్రూప్ 2కి ఎక్స్క్లూజివ్గా గైడెన్స్, మెటీరియల్, ప్రాక్టీస్ టెస్ట్ ఎవ్రీథింగ్ మనం అందిస్తాం. ముఖ్యంగా ఇండియన్ ఎకానమీతో పాటు పేపర్ 2లోని ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి షార్ట్ నోట్స్, టెక్నిక్స్, మెమరీ టిప్స్ ఇలాంటివన్నీ కూడా మనం అందిస్తున్నాం. రైట్, ఈరోజు వీడియోలోకి వెళ్తే ఇండియన్ ఎకానమీకి సంబంధించి మనం పార్ట్ 1లో కీ చాప్టర్స్ చెప్పుకున్నాం. సిలబస్ వారీగానే క్లాసెస్ కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు పార్ట్ 2కి సంబంధించి యూనిట్ 2కి సంబంధించి భూ సంస్కరణలు చెప్పుకుంటున్నాం. అంటే ఆర్థిక విధానాల్లో భాగంగా వ్యవసాయం చాప్టర్ చెప్పుకున్నాం. వ్యవసాయం తర్వాత వ్యవసాయంలో భాగంగా భూ సంస్కరణలు అనే ఒక కాన్సెప్ట్ని ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాను. వాస్తవంగా మనకి ఈ కాన్సెప్ట్ ఏపీ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీలో కూడా పరిచయం అయ్యే కాన్సెప్ట్. అందుకు వాస్తవంగా ఒక బిట్, ఒక మార్కుకి అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్గా కూడా నేను చెప్పగలను. అది జనరల్ స్టడీస్లో కావచ్చు, లేదా పేపర్ 3లో కావచ్చు. ఒక మార్క్ వచ్చే అవకాశం ఉన్నటువంటి కంటెంట్ ఇది. అందుకని ఈరోజు ఈ చాప్టర్ స్టార్ట్ చేశాను. మనం ఏపీ ఎకానమీలో కూడా మరికొంత సమగ్రంగా, ముఖ్యంగా ఏపీ ఎకానమీలో చట్టాలకు సంబంధించి, భూ గరిష్ట పరిమితి చట్టాలకు సంబంధించి కాస్త ఎక్కువగా నేర్చుకోవాల్సి ఉంటుంది. బట్ నేనేంటంటే ఈరోజు బేసిక్ మీకు అందిస్తాను. ఈ భూ సంస్కరణ సంబంధించి ల్యాండ్ రిఫార్మ్స్. ఈ భూ సంస్కరణ అంటే ఏమిటి? సంస్కరణ అంటే వ్యవసాయ నిర్మాణంలో మార్పు తీసుకురావడం, రైతులకు భూమి పట్ల ఆసక్తిని పెంచడం. స్వాతంత్రం ముందు జరిగిన పరిణామాలే స్వాతంత్రం తర్వాత భూగరిష్ట పరిమిత చట్టాలకి దారితీసిందని చెప్పవచ్చు. ప్రధానంగా భారతదేశంలో భూ యాజమాన్య పద్ధతులు అని కొన్ని నడిచాయి. ముఖ్యంగా ఈస్ట్ ఇండియా దానికి వచ్చిన తర్వాత, వ్యాపారం పేరుతో భారతదేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత జరిగిన పరిణామాలు కూడా ఇక్కడ మనకి ముఖ్యం. అందులో భాగంగా వచ్చినటువంటి ఈ భూస్వామి విధానాలు ఏంటంటే, 1 జమీందారీ విధానం అని, 2 మహల్వారీ విధానం అని, 3 రైత్వారీ విధానం అని చెప్పి 3 రకాల విధానాలు తీసుకొచ్చారు. అందులో జమీందారీ విధానం అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి విధానం. ఏమిటి ఈ జమీందారీ విధానం? అప్పుడున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ అనండి, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులకి, రైతులకి మధ్యన ఒక వర్గం తయారైంది, భూస్వామ్య వర్గం. వారే జమీందారులు. ఇది ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1793లో లార్డ్ కార్న్ వాలిస్ శాశ్వతంగా శిస్తు నిర్ణయించడం. ఒక భూమి పండినా పండకపోయినా ఆ భూమికి చెల్లించాల్సినటువంటి శిస్తు ఏదైతే ఉందో ఆ శిస్తుని చెల్లించడమే ఈ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి. ఉన్న భూభాగాల మీద పెద్ద మొత్తంలో ఆదాయాన్ని రాబట్టుకోవడం అన్నది ఇందులో ప్రధానమైనటువంటి లక్ష్యం. ఈ రకంగా తీసుకొచ్చి భూముల మీద ఈ శిస్తు వసూలు చేసే బాధ్యతని జమీందారులకు ఒప్పచెప్పారు. అంటే పెద్ద పెద్ద భూభాగాల్ని జమీందారులకి ఇచ్చారు. జమీందారు అంటే ఏంటంటే 100 ఎకరాలు లేదా 1000 ఎకరాలు ఒక వ్యక్తికి దారాదత్తం చేయడం, ఆధీనపరచడం, వారికి స్వాధీనపరచడం. ఆ వ్యక్తి ఈ 1000 ఎకరాలు, 2000 ఎకరాలు, వేలాది ఎకరాల్ని తన గుప్పెట్లో పెట్టుకొని తను కొంతమంది రైతుల్ని నియమించుకొని, వాళ్ళు కౌలు రైతులుగా అంటారు, వాళ్ళ చేత పని చేయించడం అన్నమాట. వచ్చిన పంటలో 80% వరకు తీసుకొని 20% ఆ కష్టపడినటువంటి వారికి, ఆ పంట పండించినటువంటి రైతులకి అందించడం. మిగతా 80%లో మరి ఆ కొంత భాగాన్ని ప్రభుత్వానికి చెల్లించడం. అంటే భూభాగాలకు స్వాధీన హక్కులేమో జమీందారులకు ఉంటాయి. ఈ జమీందారులేమో భూమిని ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉన్న వారందరి చేత ఆ తమ భూముల్లో కౌలు కింద కౌలు చేయమనడం, రైతులను ఒక దశగా రైతుల రక్తాన్ని పిండేసే విధానంగా కూడా చెప్పవచ్చు. అప్పట్లో బెంగాల్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా తీవ్రంగా ఉండేది. మొత్తం భూములు, భారతదేశంలో మొత్తం ఉన్నటువంటి భూభాగ విధానాల్లో
జమీందారీ విధానం ఉంది. సింహభాగం 57% భూభాగాలన్నీ జమీందారుల ఆధీనంలోనే ఉండేవి. గ్రామాల ప్రజలంతా కూడా వెళ్ళి కష్టపడటం, పంట తెచ్చి వీరి చేతిలో పెట్టడం, వీళ్ళు కొంత భాగాన్ని కంపెనీకి లేదా పాలకులకు కట్టడం, మిగిలింది వీరు తినేయడం, కష్టపడినందుకు వారికి ఏదో విధాల్చడం. ఇలాంటి భూములకి ఎలాంటి హక్కులు లేకపోవడం వల్ల ఆ భూమిలో కౌలు చేసినటువంటి రైతులకి అమ్ముకునే వీలు ఉండేది కాదు, తాకట్టు పెట్టుకోవడానికి అవకాశం ఉండేది కాదు, తరతరాలుగా చేయాల్సి వచ్చేది. ఒకవేళ ఆ ఏడాది పండకపోతే దానికి బాధ్యత కూడా వహించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాదికి ఈ ఏడాదికి కలిపి వడ్డీతో సహా చెల్లించాల్సిన దుస్థితి ఉండేది. ఒకవేళ అలాగా పన్నులు సకాలంలో కట్టకపోయినా, ఆ అప్పు రూపంలో దిద్దలేకపోయినా జమీందారీ ఇంట్లో వెట్టి చాకరీ చేయాల్సిన పరిస్థితి కూడా అప్పట్లో ఉండేది. తర్వాత మహల్వారీ విధానం, ఇది ముఖ్యంగా ముస్లిం సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విధానం. దీన్ని విలియం బెంటింగ్ తీసుకొచ్చాడు. ప్రధానంగా ఆగ్రా, అవధ్ అనే ప్రాంతాల్లో దీన్ని అమలు చేశారు. ఇంకా చాలా ప్రాంతాలు, కానీ ప్రధానమైనటువంటి ఆగ్రా, అవధ్ అనే ప్రాంతంలోనే ప్రారంభమైంది. ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని భూమి శిస్తును వసూలు చేయడం అన్నదే ఈ మహల్వారీ విధానంలో ప్రధాన పాత్ర. ఈ ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకున్నప్పుడు అక్కడ ఒక గ్రామ పెద్ద ఉంటాడు. ఆ గ్రామ పెద్దే అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గర నుండి ఆ భూములు ఎవరైతే చేస్తున్నారో, ఆ భూములు సాగు ఎవరైతే చేస్తున్నారో, ఆ సాగు చేస్తున్న వారి దగ్గర నుంచి శిస్తు వసూలు చేసి ఆ శిస్తుని ప్రభుత్వానికి చెల్లించడం అనేది ఆ గ్రామ పెద్ద బాధ్యత. ఇందుకు గ్రామ పెద్దకి కొంత కమిషన్ ఇచ్చేవారు. అంటే ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి భూములు శిస్తు వసూలు చేసినందుకు గాను వసూలు చేసిన పర్సంటేజ్ బట్టి ఆ గ్రామ పెద్దకి కొంత కమిషన్ ఇచ్చేవారు. దీనివల్ల ఏం జరిగిందంటే, ఈ గ్రామ పెద్ద కమిషన్ కోసం అని చెప్పి ఎక్కువ మొత్తంలో కమిషన్ వసూలు చేయాలని చెప్పి పెద్ద మొత్తంలో శిస్తు ధరలు మార్చి అధిక మొత్తం వసూలు చేసే పరిస్థితి కూడా ఉండేది. అదే సమయంలో ఈ మహల్వారీ విధానంలో మహాజన్లని, కొంతమంది వడ్డీ వ్యాపారులని తయారై రైతులకు అప్పులు ఇవ్వడం, పంట పండించడం కోసం రైతులకు అప్పులు ఇవ్వడం, వాటి కోసం అధిక వడ్డీలు వసూలు చేయడం, ఆ వడ్డీని చెల్లించలేకపోయినా, అప్పులు చెల్లించలేకపోయినా భూముల్ని స్వాధీనం చేసుకోవడం అన్నది అప్పుడు మళ్ళీ జరిగింది. ఈ విధానము ఈ అప్పులు పెరిగిపోవడం, సరైన పంటలు పండకపోవడం. ఎందుకు అంటే సాంప్రదాయ పంటలు, పైగా వాళ్ళు పండించిన పంటలో అధిక మొత్తంలో శిస్తు రూపంలో వెళ్ళిపోవడంతో నిరాశ నిస్పృహలతో పంట పట్ల ఆసక్తి కూడా కొంతమంది కోల్పోవడం, ఇలాంటి సంఘటనల వల్ల సరైనటువంటి దిగుబడులు ఉత్పత్తి లేని పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో తమ భూముల్ని కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితికి అప్పట్లో ఉండేవారు. ఈ మహల్వారీ విధానం కొన్ని సందర్భాల్లో ఈ భూములు తాకట్టు పెట్టగా కొంతమంది ఆ భూములన్నింటినీ స్వాధీనం చేసుకుని మళ్ళీ జమీందారులుగా మారిపోయారు. అంటే మళ్ళీ ఈ మహల్వారీ విధానం కూడా జమీందారీ విధానంగా మారడానికి అవకాశం ఏర్పడింది. ఈ మహల్వారీ విధానంలో దేశవ్యాప్తంగా 5% భూములు ఉండేవి. తర్వాత మూడోది రైతువారీ విధానం. జమీందారీ విధానం మహల్వారీ విధానంలో లోపాలని అధిగమించడానికి తీసుకొచ్చింది ఈ రైతువారీ విధానం. దీన్ని మద్రాసులో, ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో థామస్ మన్రో అండ్ రీడ్ వీళ్ళిద్దరూ ఈ రైతువారీ విధానం డిజైన్ చేశారు. ఎందుకంటే రైతులకి వ్యవసాయం పట్ల ఆసక్తి పెరగాలి అంటే వారికి యాజమాన్య హక్కులు కల్పించాలి. యాజమాన్య హక్కులు కల్పిస్తే భూమి అమ్ముకోవడానికైనా, తాకట్టు పెట్టుకోవడానికైనా, దున్నేవాడితే భూమి అంటే రైతు ఎక్కువగా శ్రమ పడతాడు, ఆసక్తి చూపుతాడు, ఆశ కలుగుతుంది, వాడు సంతోషంగా పనిచేస్తాడు, తర్వాత ఎక్కువ పంట వస్తుంది, తద్వారా శిస్తు కూడా ఎక్కువ చెల్లించవచ్చు అన్న నేపథ్యంతో ఈ మధ్యవర్తులు ఉన్నటువంటి, అంటే మహల్వారీ విధానంలో ఉన్నటువంటి గ్రామ పెద్ద కానీ, జమీందారీ విధానంలో ఉన్నటువంటి జమీందారు కానీ, ఈ మధ్యవర్తులు ఉన్నటువంటి, ఈ మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతు పండించి వచ్చినటువంటి భూమిలో శిస్తుని ప్రభుత్వానికి రైతే చెల్లించే విధానంగా తీసుకురావడమే రైతువారీ విధానం. ఈ రకమైనటువంటి రైతువారీ విధానంలో దాదాపు 38% భూములు రైతువారీ విధానంలో అమలయ్యేవి. అయితే ఈ జమీందారీ విధానం, మహల్వారీ విధానం, రైతువారీ విధానం ద్వారా వ్యవసాయం ద్వారా ఎలాంటి ప్రగతి లేకపోవడం, ఉత్పత్తి పెరగకపోవడం, ఆహార ధాన్యాల కొరత, కరువు ఇలాంటి చాలా సమస్యలు తలెత్తాయి. పేదరికం కంటిన్యూ అయింది.
ఇలాంటి నేపథ్యంలో స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశంలో ఈ మధ్యవర్తి విధానం తొలగించాలి. ముఖ్యంగా ఈ జమీందారులు అనేవారు కానీ, మహల్వారీ విధానంలో ఉన్న గ్రామ పెద్దలు కానీ ఇలాంటి వారి నుంచి భూముల్ని విడిపించుకొని నిరుపేదలకి, భూమి దున్నుతున్న వారికి, కౌలుదారులుగా ఉన్నటువంటి వారికి రక్షణ కల్పించాలని చెప్పి భారత ప్రభుత్వం తలచింది. అందులో భాగంగా కొన్ని సంస్కరణలు చేపట్టాల్సింది. అందులో ఒకటి మధ్యవర్తుల తొలగింపు, రెండోది కౌలు సంస్కరణలు, మూడోది భూ గరిష్ట పరిమితి చట్టాలు, నాలుగోది కమతాల సమీకరణ. ఇలా 4 అంశాలని బేస్ చేసుకొని సంస్కరణలు చేపట్టారు. అందులో మొదటిది మధ్యవర్తుల తొలగింపులో చూసుకుంటే 1948లో ఈ జమీందారీ రద్దు చట్టం మద్రాసు ప్రభుత్వం తీసుకొచ్చింది. వచ్చినటువంటి ఈ జమీందారీ రద్దు చట్టం అన్నది తొలుత కొంత విజయవంతమైనప్పటికీ ఈ చట్టంలో కూడా ఒక లోపం ఉండడంతో చట్టం కూడా కొంతమందికి చుట్టంగా మారింది అనమాట. ఏంటంటే లోపం ప్రధానంగా వ్యక్తిగత సేద్యం చేసిన వారికి. వ్యక్తిగత సేద్యం అంటే ఒక జమీందారు ఉంటాడు, వాడికి 1000 ఎకరాలు ఉంటాయి. ఆ 1000 ఎకరాలు తనే పంట పండించుకున్నాడు అనుకుందాం, పండించుకోవచ్చు అన్న అవకాశం కల్పించారు. అంటే 1000 ఎకరాలు వాడు సేద్యం చేయగలడా? చేసే అవకాశం ఉందా? ఒకవేళ చేసిన ఒక కుటుంబానికి 1000 ఎకరాలు అన్నది అపరిమితం. వ్యక్తిగతంగా సేద్యం చేస్తే అవకాశం కల్పించడం అనే లొసుగు ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని చాలామంది జమీందారులు కొంత భూమిని తమ దగ్గర అట్టి పెట్టుకొని కొద్దిపాటి భూమిని ప్రభుత్వానికి స్వాధీనపరిచారు. కౌలు సంస్కరణలు చూసుకుంటే భాటం క్రమబద్ధీకరణ. భూమి లేనటువంటి వ్యక్తులు భూమిని ఉన్నటువంటి వారి దగ్గర కొంత కాల పరిమితికి భూమిని తీసి సాగు చేసి అందులో కొంత భాగాన్ని ఆ రైతుకి ఇవ్వడం, దాన్నే కౌలు అంటారు. అయితే ఈ కౌలు అన్నది స్థిరంగా లేదు. ముఖ్యంగా పంజాబ్లో అత్యధికంగా కౌలు వసూలు చేసే ప్రాంతంగా చెప్పుకోవచ్చు. అలాగే బొంబాయిలో కూడా 40 నుంచి 50%, 60% వరకు వసూలు చేస్తున్నారు. ఈ బాటకం అన్నది అంటే కౌలే, అంటే చెల్లించే శిస్తు. ఎవరైతే కౌలుకు తీసుకుంటారో రైతులు వాళ్ళు చెల్లించే శిస్తునే బాటకం అంటారు. భూమికి బాటకం. ఈ భూమికి చెల్లించే బాటకం ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. కష్టపడి కౌలు చేసి పెట్టుబడి పెట్టిన వారికి ఎంతో కొంత వారి కుటుంబ పోషణకు ఉండాలి, పెట్టుబడి వచ్చినట్టు ఉండాలి, నష్టపోతే రక్షణ కూడా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో ఈ కౌలు సంస్కరణలు చేపట్టారు. ముందుగా 1వ ప్రణాళికలో తప్పనిసరిగా కొన్ని నిబంధనలు విధించాలి అని సూచించారు. మొత్తం పంట ఉత్పత్తిలో కౌలు రైతులు చెల్లించాల్సిన బాటకం 20 నుంచి 25% మించరాదు అని చెప్పి సూచన చేశారు. ఈ సూచనతో చాలా రాష్ట్రాలు కౌలు రైతులకు అనుకూలంగా కొన్ని చట్టాలు చేశాయి. కౌలు విధించినప్పుడు ఎవరైతే రైతులు లేదా జమీందారులు లేదా భూస్వాములు తమ భూముల్ని రైతులకు ఇస్తారో ఆ రైతుల దగ్గర నుంచి వసూలు చేసే బాటకం అన్నది 20 నుంచి 25% మించకూడదని చట్టాలు కొన్ని రాష్ట్రాలు చేసి, తమిళనాడు రాష్ట్రం నీటిపారుదల ఉన్నటువంటి భూమి అయితే 40% మించి ఉండకూడదని బాటకం చట్టం చేసింది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సాగునీటి వనరులు ఉన్నటువంటి భూమి అయితే 30%, సాగునీటి వనరులు సక్రమంగా లేని భూములు అయితే 25% వసూలు చేయాలని కూడా మన ఆంధ్రప్రదేశ్లో చట్టాలు వచ్చాయి. అయితే కూలీలే ఎక్కువ అవడం, కౌలుదారులే ఎక్కువ అవడం, కౌలుదారుల మధ్య పోటీ ఏర్పడడం, గింజల కోసం, బతుకు తెరువు కోసం ఉపాధిగా మారినటువంటి వ్యవసాయం, వారికి వేరే స్కిల్స్ అంటే వేరే నైపుణ్యాలు కూడా లేకపోవడం వల్ల ఈ వ్యవసాయం మీద ఎక్కువ మంది ఆధారపడడం కారణంగా వాళ్ళంతా పోటీ ఏర్పడి ఈ కౌలు అన్నది మౌఖికంగానే అంటే మాట మాత్రంగానే అంటే ఈ చట్టాలను పక్కన పెట్టి పోటీ అన్నది ఏర్పడి మౌఖికాన్ని ఎక్కువ మొత్తంలో చెల్లించడానికి సిద్ధపడే పరిస్థితులు కూడా దారితీయడంతో తొలి దశలో చేసినటువంటి చట్టాలు విజయవంతం కాలేదు. తర్వాత కౌలు భద్రత. చట్ట ప్రకారం ఒక రైతు దగ్గర నుంచి కౌలుదారుడు మధ్య అవగాహన అన్నది కేవలం మౌఖికంగానో ఏ పేపర్ మీదో కాకుండా ఒక చట్టపరంగా చేస్తే కొంత రక్షణ ఉంటుంది. ఎందుకంటే కౌలుదారుడిని
పంట పండించగానే వాడికి ఒక 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఒక సంవత్సరం పండగ పని ఇంకొక సంవత్సరం పండించుకొని తను పెట్టిన పెట్టుబడి తెచ్చుకునే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాలి. కానీ కొంతసార్లు ఈ భూస్వాములు ఏం చేస్తారంటే కౌలుదారుల్ని వాళ్ళు సరైన శిస్తు చెల్లించలేదనో పంట పూర్తి స్థాయిలో పండించడం లేదని చెప్పి మధ్యలోనే గెంటి వేసే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఉండకుండా కౌలు భద్రత కల్పించడానికి కొన్ని చట్టాలు చేశారు. ఇందుకోసం కౌలుదారుల్ని యథేచ్ఛగా గెంటేయడం అన్నది కుదరదు. అలా ఎప్పుడు పడితే అప్పుడు కౌలు నుంచి బయటికి పంపించడానికి పద్ధతి కాదు, అలా పంపించరాదు అన్నట్టుగా చట్టం చేశారు. అయితే కౌలుదారుని ఏ సందర్భంలో పంపించవచ్చు అంటే ఆ రైతు భూస్వామి తన సొంతంగా తన భూమిని తను సాగు చేసుకుంటాను, వ్యక్తిగత సేద్యం చేస్తానంటే మాత్రమే కౌలుదారుల్ని భూమి నుంచి బయటికి పంపించాలి. కానీ లేదంటే కౌలుదారుడు అక్కడ సాగు చేసుకోవడానికి అవకాశం కల్పించాలన్నట్టుగా చట్టాలు కొన్ని వచ్చాయి. అయితే ఈ వ్యక్తిగత సేద్యం పేరుతో వచ్చే చట్టాలు కొంతవరకు అమలు అవ్వడం క్షేత్రస్థాయిలో కష్టంగానే ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భూస్వాములకి విపరీతమైనటువంటి ప్రతిష్టలు ఉండడం, గ్రామాల్ని వారు లీడ్ చేసే కెపాసిటీ ఉండడం, ధనబలం అంగబలం లాంటివి వారి చేతిలో ఉండడం వల్ల కౌలుదారులు వారికి నేరుగా చెప్పే ధైర్యం కానీ లేదంటే వాళ్ళు ఎదిరించే బలం కానీ వీరికి ఉండేవి కావు. అందువల్ల వారు నిర్ణయించిన ధరనే కౌలు చెల్లించే దుస్థితి ఉండేది. అందువల్ల ఈ కౌలు భద్రత చట్టాలు కూడా చాలా వరకు విఫలమైనాయి. తర్వాత కౌలుదారులకు యాజమాన్య హక్కులు, ఇది కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు బ్రహ్మాండమైనటువంటి చట్టాలు తీసుకొచ్చాయి. అంటే ఇక్కడ వరకు కౌలు భద్రత కోసం, కౌలు సంస్కృతి కోసం చాలా రాష్ట్రాలు చేసినవి విఫలం చెందడంతో ఏకంగా ఎవరైతే కౌలు చేస్తుంటారో వాడికి ఆ భూమి మీద యాజమాన్య హక్కు ఇచ్చిస్తే ఎలా ఉంటుంది అన్నటువంటి కోణంలో ఎక్కువ కాలం, ఎక్కువ సంవత్సరాల పాటు కౌలు చేస్తున్నటువంటి రైతులకి, నిరుపేదలకి కొన్ని భూముల్ని దారాదత్తం చేసి దాని మీద యాజమాన్య హక్కుల్ని కల్పించిన ప్రభుత్వాలు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఆపరేషన్ బర్గా పేరుతో ఒక కార్యక్రమాన్ని ఈ యాజమాన్య హక్కులు, కౌలుదారుల రక్షణ కోసం, కౌలుదారులకి యాజమాన్య హక్కులు ఇవ్వడం కోసం, భూస్వాముల నుండి భూముల్ని స్వాధీనం చేసుకుని నిరుపేదలకి, ఎస్సీ ఎస్టీలకి ఆ భూముల్ని పంచడం కోసం చేపట్టినటువంటి ఈ ఆపరేషన్ బర్గా చాలా విజయవంతమైంది. తర్వాత భూగరిష్ట పరిమితి చట్టాలు చాలా ముఖ్యమైనవి. అంటే ఈ భూగరిష్ట పరిమితి, భూమి ఒక కుటుంబం అంటే 5 సభ్యులు, ఈ 5 సభ్యులు ఉండడానికి లేదా జీవించడానికి, వారు సాగు చేసుకోవడానికి ఎంత భూమి ఉంటే సరిపోతుందో దాన్నే భూగరిష్ట పరిమితి చట్టం. దీన్ని ఒక చట్టంగా మార్చి తీసుకొచ్చారు. ఈ చట్టాలకు సంబంధించి మనం సమగ్రంగా మనకి ఏపీ ఎకానమీలో దీనికి సంబంధించి సిలబస్ ఉంది. ఏపీ భూగరిష్ట పరిమితి చట్టంలో 73లో చేశారు. ఇది 75 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్ట ప్రకారం 5 కుటుంబ సభ్యులు ఒక యూనిట్గా చెప్పుకోవచ్చు. 2 పంటలు పండేది 10 నుంచి 18 ఎకరాలు, ఒక పండే భూమి అయితే 27 ఎకరాలు, మెట్ట భూమి అయితే 35 నుంచి 54 ఎకరాలు మ్యాక్సిమం అన్నమాట. అలాగే మాగాణి అయితే 27 ఎకరాల వరకు ఉండొచ్చు అన్నది. అంటే నీటిపారుదల సౌకర్యాలు ఉన్నటువంటి భూములు 27 ఎకరాల వరకు ఉండొచ్చు అని చెప్పి ఈ చట్టం చెప్తుంది. ఈ చట్టం ప్రకారం చాలా వరకు ఈ చట్టం విజయవంతమైందని చెప్పొచ్చు. తద్వారా అంతకన్నా ఎక్కువ భూములు ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాల నుంచి భూములు తీసుకొని మిగులు భూములుగా మార్చి ఆ మిగులు భూముల్ని పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంటే ఈ చట్టంలో పేర్కొన్న భూమి కన్నా ఎక్కువ భూమి ఎవరి దగ్గర ఉందో వారి దగ్గర నుండి తీసుకొని కొంతమందికి పంపిణీ చేశారు. దానికి కూడా ఈ మిగులు భూమి పంపిణీకి సంబంధించి కూడా కొన్ని సూచనలు కూడా చేశారు. మళ్ళీ ఇందులో కూడా కొన్ని మినహాయింపులు ఇచ్చారు. తేయాకు, రబ్బరు, కాఫీ వంటి తోట పంటలు, మాతా విద్యా ట్రస్ట్లకు చెందినటువంటి భూములు, సహకార వ్యవసాయం కోసం కేటాయించినటువంటి భూముల్ని, ఇలాంటి వాటి నుంచి వాటికి ఈ యొక్క చట్టాన్ని వర్తింప చేయలేదు. అలాగే పంచదార పరిశ్రమ అంటే చెరుకు పండించే భూములు, పంచదార పరిశ్రమకు సంబంధించి చెరుకు పండించే భూములు ఏవైనా ఉంటే అలాంటి భూముల నుంచి కూడా భూగరిష్ట పరిమితి చట్టంకి నుంచి మినహాయింపు ఇచ్చారు. తర్వాత కమతాల సమీకరణ చూసుకుంటే
కమతాల సమీకరణ అంటే ఏంటంటే కొంతమంది రైతులకి కమతాలు చిన్న చిన్న కమతాలు ఒక చోట ఎక్కడెక్కడో ఉంటాయి అన్నమాట. అంటే ఒక దగ్గర ఉండవు, వేరు చోటల్లో ఉంటాయి. ఈ వేరు చోట్ల ఉన్నటువంటి కమతాలు ఆ రైతుకి పంట పండించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అటువంటి ఈ 4 భాగాలుగాను 5 భాగాలుగా ఉన్న భూమిని ఒక చోటకు చేర్చడం అంటే, ఆ భూమిని తీసుకొచ్చి చేర్చడం అంటే ఏంటంటే ఎక్కడో ఒక చోట ఆయనకి 50 సెంట్లు ఆయనకున్న మొత్తం ఆస్తిని ఇలా ముక్కలుగా ఉన్నటువంటి భాగాలని ఒకే భాగంగా మార్చడం, కమతంగా మార్చడం అనమాట. ఒకే కమతంగా మార్చడం, దాన్ని కమతాల సమీకరణ అంటారు. అంటే ఒక చోట 10 సెంట్లు, ఒక చోట 10 సెంట్లు, ఒక చోట 10 సెంట్లు, ఈ 30 సెంట్లని ఒకే చోట చేసి అక్కడ ఉన్నటువంటి రైతుకి వేరే చోట మరో 30 సెంట్లు లేదా 10 సెంట్లు ఆయనకు తగ్గట్టుగా ఏర్పాటు చేయడం, ఒకే చోట ఏర్పాటు చేయడం, కమతాన్ని ఒక చోట అందించడం, ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేశారు. అయితే ఇది పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో చేశారు. దాంతో విజయవంతం కాలేదు. ఎందుకంటే కొన్ని కమతాలు సారవంతంగా ఉంటాయి, కొన్ని కమతాల్లో కొన్ని రకాల పంటలు పండుతాయి, కొన్ని కమతాలు నీటి సదుపాయం ఉంటాయి, యాజమాన్య హక్కు పత్రాలు ఉండవు, రకరకాల వివాదాలు ఉంటాయి, కొందరికి చాలా సుదూర ప్రాంతంలో ఈ యొక్క భూములు లభించే పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఈ కమతాల సమీకరణ అనే కాన్సెప్ట్ అన్నది విజయవంతం కాలేదు. ఒక చోట అంటే లభ్యమైన రైతు, అందుబాటులో దొరికే రైతు అక్కడ బెనిఫిట్ పొందుతాడు, కాస్త దూరంగా ఉన్నటువంటి రైతు నష్టపోతాడు. ఇది ఈ కమతాల సమీకరణ అన్నది అంతగా విజయవంతం కాలేదు. ఇది మొత్తం మీద భూ సంస్కరణకు సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.